అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు మనం హనుమాన్ చాలీసా యొక్క పూర్తి అర్థం తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఇది నిత్యం పారాయణ చేసే వాళ్ళు ఉన్నారు. ఎన్నో కష్ట సమయాల్లో హనుమాన్ చాలీసాని పాటించటం వల్ల మనకు హనుమంతుడే మన కోసం వచ్చి సహాయం చేశాడా అని ఆశ్చర్యపోయే అద్భుతాలు మనం ఎన్నో వినే ఉంటాం, చూసే ఉంటాం. కానీ అలాంటి హనుమాన్ చాలీసా ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ భాషలో రాశారో చాలామందికి తెలియదు. హనుమాన్ చాలీసా అర్థం ఏమిటో మనలో చాలామందికి ఇంకా తెలియదు. కానీ ఏదైనా మంత్రం కానీ శ్లోకం కానీ చదివేటప్పుడు దాని యొక్క భావం అర్థం చేసుకొని జపించటం వల్ల దాని ప్రభావం మన మీద ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటారు. అందుకే ఈరోజు హనుమాన్ చాలీసా గురించి పూర్తిగా తెలుసుకుందాం. హనుమాన్ చాలీసాలో మొత్తం 40 చోపాయాలు ఉంటాయి. హిందీలో 40ని చాలీస్ అంటారు. అందుకే చాలీసా అంటారు. హనుమాన్ చాలీసా అనేది కేవలం 40 చోపాయాల స్తోత్రం మాత్రమే కాదు. ఇది అపారమైన శక్తి, మానసిక ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే ఒక అద్భుతమైన మంత్రం. హనుమాన్ చాలీసాని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన గోస్వామి తులసీదాసు గారు 16వ శతాబ్దంలో ఆయన మాతృభాష అయిన అవధీ భాషలో రచించారు. ఇది హనుమంతుని బలం, జ్ఞానం మరియు రాముని పట్ల ఆయనకున్న భక్తిని తెలియజేస్తూ భయాలను తొలగించి ఆపదల నుండి రక్షిస్తుందని నమ్ముతారు. హనుమాన్ చాలీసాని రచించేటప్పుడు తులసీదాసు గారు అప్పటి రాజు అయిన అక్బర్ బందీఖానాలో ఉన్నారు. జైల్లో ఉండి హనుమాన్ చాలీసాని రాసి 40 రోజుల పాటు ప్రతిరోజు పారాయణం చేశారు. 40వ రోజున అక్బర్ రాజమహల్ని వేలాది కోతులు వచ్చి దాడి చేశాయి. అందుకు కారణం తులసీదాసు గారిని బంధించటం వల్ల అని ఆయనకు అర్థమయ్యి ఆయన్ను జైలు నుండి బయటికి తీసుకొని వచ్చి ఘనంగా సత్కరించి పంపించారు. హనుమాన్ చాలీసాలోని ప్రతి చోపాయి అర్థం తెలుసుకుందాం. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి. అంటే శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకొని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరామచంద్ర కీర్తిని నేను తలచెదను. బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యా దేహమోహి హరహు కలేశ వికార్. అంటే బుద్ధిహీన శరీరమును తెలుసుకొని ఓ ఆంజనేయ, నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారమును తొలగించుము. జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీస తిహులోక ఉజాగర. అంటే ఓ హనుమంత, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు, వానర జాతికి ప్రభువైన నీకు, 3 లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము. రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుత నామ. నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు. అంజనీదేవి పుత్రుడిగా పవనసుత అను నామమును కలవాడవు. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. అంటే నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు. చెడు మతి గల వారిని నివారించి మంచి మతి గల వారితో కలిసి ఉండువాడవు. కంచనవరణ విరాజసువేశ కానన కుండల కుంచిత కేశ. అంటే బంగారపు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకొని, మంచి చెవిదిద్దులు పెట్టుకొని, ఉంగరాల జుట్టు గలవాడవు. హాద్రువజ్ర ఔ ధ్వజా విరాజై కాందే మూంజ జనేవు సాజై. అంటే ఒక చేతిలో వజ్రాయుధువు, మరొక చేతిలో వజ్రానికి ప్రతీక అయిన ధ్వజము పట్టుకొని భుజము మీద యజ్ఞోపవీతం ధరించిన వాడవు. శంకర సువన కేసరి నందన
తేజప్రతాప మహాగజగవందన అంటే శంకరుని అవతారముగా కేసరీపుత్రుడువైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనములు చేసినవి. విద్యావాన గుణీయతి చాతుర రామకాజ కరివేకో ఆతుర అంటే విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యములు చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు. ప్రభుచరిత్ర సునివేకో రసియ రామలకన సీతామన బసియ అంటే శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు. సూక్ష్మరూపధరి సియహి దిఖావ వికటరూపధరి లంక జరావ అంటే సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించిన వాడవు, భయానక రూపము ధరించి లంకను కాల్చిన వాడవు. భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సమారే అంటే మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చిన వాడవు. లాయ సంజీవన లకనజియాయై శ్రీరఘువీర హరశివురలాయై అంటే సంజీవిని తీసుకొని వచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీరామచంద్రుడు చాలా ఆనందించాడు. రఘుపతి కీన్హ బహుత బడాయి తుమమమ ప్రియ భరతహి సమబాయి అంత ఆనందముతో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకొని తన తమ్ముడైన భరతుని వలె నీకు తనను ఇష్టమైన వాడవు అని పలికెను. సహస్రవదన తుమరో యసగావై అసకహి శ్రీపతి కంటలగావై అంటే 1000 నోళ్ళు నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకుంటున్నాడు. సనకాది బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమకుబేర దిగపాల జహాంతే కవికోవిద కహి సకే కహాంతే అంటే సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యా వికారులు, ఆదిశేషుడు, యమకుబేరాది దిక్పాలకులు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు? తుమ ఉపకార సుగ్రీవహి కీన్హ రామమిలాయ రాజపద దీన్హ అంటే నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు. తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభజగజాన అంటే నీ ఆలోచనలను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు. యుగ సహస్ర యోజన పరబాను లీలోతాహ మధుర ఫలజాను అంటే యుగ సహస్ర యోజనములు దూరంలో ఉన్న బాణుడిని మధుఫలమని అనుకొని అవలీలగా నోటిలో వేసుకున్న వాడవు. ప్రభుముద్రిక మేలిముఖమాహి జలదిలాంగిగయాచరజనాహి అంటే అలాంటి శ్రీరామ ప్రభువు ముద్రికను నోటి కరికించి సముద్రాన్ని ఒక్క ఉదుటున దూకావు అంటే ఆశ్చర్యమేముంది. దుర్గమకాజ జగతికే జేతే సుగమానుగ్రహ తుమరే తేతే అంటే జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు. రామదువారే తుమరకువారే హోతన ఆజ్ఞ బినుపై సారే అంటే శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి. సబసు కలహై తుమారీ శరణ తుమరక్షక కాహో కోడరన అంటే నీ ఆశ్రమములో అందరూ సుఖముగా ఉంటారు. నీవు రక్షకుడవు అయితే ఇంకా భయమెందుకు? ఆపన తేజ సంహారో ఆపై తీనోలోంక హాంకతే కాంపై అంటే నీ తేజస్సును నీవే నియంత్రించగలవు. నీ కేకతో 3 లోకాలు కంపించగలవు. భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జబనామసునావై అంటే భూతములు ప్రేతములు దగ్గరకు రావు. మహావీర అనే నీ నామము చెప్తే. నాసై రోగ హరై సబపీర జపత నిరంతర హనుమత వీర అంటే రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి. ఓ హనుమంత, ఓ వీర,
నీ జపము వలన. సంకటసే హనుమానచుడావై మనక్రమవచన ధ్యానజోలావై అంటే మనస్సు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తిని కలగజేస్తావు. సబపర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజ అంటే అందరికన్నా తపసుడైన రాముడు, ఆయనకే నీవు సంరక్షకుడవు. ఔరు మనోరథ జోకొయిలావై సోయామిత జీవన ఫలపావై అంటే ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు. చారోయుగ పరితాపతుమార హే పరిసిద్ధ జగతి ఉజియారా అంటే 4 యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియజేయబడినది. సాధు సంతకే తుమరకు వారే అసుర నికందన రామదువారే అంటే సాధువులకు సంతతకు నీవు రక్షకుడువు, అసురులను అంతము చేసిన వాడవు, రాముని ప్రేమ పాత్రుడవు. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్హ జానకీ మాత అంటే 8 సిద్ధులు 9 నిధులు ఇవ్వగలిగిన శక్తి జ్ఞానకీ మాత నీకు వరంగా ఇచ్చినది. రామరసాయన తుమరే పాస సదారహో రఘుపతికే దాస అంటే నీ వద్ద రామరసామృతం ఉన్నది, దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు. తుమరే భజన రామకో పావై జనము జనముకే దుఃఖబిసరావై అంటే నిన్ను జపిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను. అంతకాల రఘుపతి పురజాయి జహాజన్మ హరిభక్త కహాయి అంటే అంత్యకాలమున శ్రీ రఘుపతిపురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడునని కీర్తింపబడతారు. ఆవురు దేవత చిత్తనదరయి హనుమత సేయి సర్వసుఖకరయి అంటే వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు, ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు. సంకట హటై మిటై సబ పీరా జోసుమిరై హనుమత బలవీర అంటే కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుణ్ణి స్మరిస్తారో. జై 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 హనుమాన గోసాయి కృపాకరు గురుదేవకి నాయి అంటే జై 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 హనుమాన స్వామికి గురుదేవుల వలె మాపై కృపను చూపుము. యహసతవార పాటకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి అంటే ఎవరైతే 100 సార్లు హనుమాన్ చాలీసాను పఠిస్తారో బంధముక్తులై మహాసుఖవంతులు అవుతారు. జోయహ పడై హనుమాను చలీసా హోయ సిద్ధి సాకి గౌరీసా ఎవరైతే శ్రీ హనుమాన్ చాలీసాను చదువుతారో వారి సిద్ధికి గౌరీశుడే సాక్షి. తులసీదాస సదాహరి చేరా కీజైనాథ హృదయమహడేరా అంటే తులసీదాసు వలె ఎల్లప్పుడూ హరికి సేవకుడిని కాబట్టి నా హృదయమును కూడా నీ నివాసముగా చేసుకో ఓ నాదా ఓ హనుమంత. పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప రామలకన సీతా సహిత హృదయ బసహు సురభూప అంటే పవనకుమార సంకటములను తొలగించువాడా, మంగళమూర్తి స్వరూప, రామలక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపములుగా నా హృదయమందు నివసించుము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.